విజయనగరం జిల్లా మెంటాడ మండలం మీసాలపేట గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా భార్యాభర్తలు విద్యుత్ షాక్కు బలయ్యారు. పొలానికి చెరువు నీటిని వదులుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ షాక్కి గురై భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మీసాలపేట గ్రామానికి చెందిన గోరాడ ఈశ్వరరావు, ఆదిలక్ష్మి దంపతులు గ్రామ సమీపంలో ఉన్న తమ పొలానికి గోపీనాథ్ పట్నాయక్ చెరువు నీటిని మళ్లించేందుకు ఉదయం వెళ్లారు. పొలంలో కింద పడి ఉన్న విద్యుత్ వైర్లను ఈశ్వరరావు కాలికి తగలడం వల్ల అక్కడికక్కడే షాక్కు గురై ప్రాణాలు కోల్పోయాడు. మధ్యాహ్నం అవుతున్న పొలానికి వెళ్లిన భర్త ఇంకా ఇంటికి రాకపోవడంతో అతని కోసం భార్య ఆదిలక్ష్మి పొలానికి వెళ్లి చూడగా అక్కడ పొలంలో భర్త పడి ఉండడాన్ని ఆమె గమనించింది. అతనిని పైకి లేపే ప్రయత్నం చేయగా ఆమె కూడా విద్యుత్ షాక్కి గురై అక్కడే ప్రాణాలు విడిచింది. మృతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా కుమారుడు బీటెక్ చదువుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ వైర్లు గత నెల 14వ తేదీన స్తంభాలు విరిగి విద్యుత్ వైర్లు పొలంలో పడి ఉన్నాయని లైన్మెన్ కు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి న్యాయం చేసే వరకు మృతదేహాల్ని తరించేది లేదని స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న ఆంధ్ర ఎస్ఐ దేవి సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అది నిజం. అది అతను 14వ తేదీనే పట్టదని అతను ఒప్పుకోండి, అది తీయాలంటే లేదు. ఒక మాట అండి, ఈ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళ తాలూకా అంటే అక్కడ కూడా మా ఎస్ఎస్ ఉంటారు కదండి, ఆ సార్ కూడా ఇన్ఫర్మేషన్ అంతా పంపడం జరిగింది. ఓకే, ఇన్ఫర్మేషన్ పంపడం జరిగింది, లైవ్ లొకేషన్ విత్ ఫొటోస్ కూడా పంపడం జరిగిందండి. ఆయన కూడా రిపోర్ట్ పెట్టమన్నారు సార్, కొంచెం మీరు కూడా విన్నారు కదా సార్, ఆయన రిపోర్ట్ కూడా ఆయన పెడుతున్నారు, మా రిపోర్ట్ కూడా మేము పెడుతున్నాము. మేము ఎఫ్ఐఆర్ అనేది ఇప్పుడు గ్రామ పెద్దలు అలాగే బేసిక్ గా చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలక్ట్రికల్ షాక్ తగలడం వల్ల చనిపోయారని ప్రాథమికంగా తెలిసిన విధానం. ఇప్పుడు మేము చూసింది గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం ఆ విధంగా ఎఫ్ఐఆర్ అనేది వేయడం జరుగుతుంది. ఒక శక్తిలో టచ్ ఇచ్చారు. సంబంధించిన విద్యాశాఖ సంబంధించిన అధికారులు అందరూ వచ్చి దీనికి సంబంధించి చెప్పండి. నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు పోయిన భార్య భర్తలను కరెంటు నిర్లక్ష్యం వల్ల కరెంటు ఏడీ గారు ఇక్కడ దిగాల మాకు చెప్పలే సమాధానం చెప్పిన వాళ్ళకి జరిగిన నష్టపరిహారానికి ఆ డిపార్ట్మెంట్ ప్రభుత్వం తరఫున ఏదో చెప్పి ఇక్కడ సమాధానం చెప్పమని చెప్తాను. సమాధానం చెప్పాలి. జిల్లా చనిపోయిన వాళ్ళు మా పెదనాన్న గారు అబ్బాయి వారాడీశ్వరరావు, ముగ్గురు గారు పోరాడ ఆదిలక్ష్మి. గత నెల 14వ తేదీన పోలు పడిపోయేవి. ఇప్పటికొచ్చి ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు కూడా ఈ గంట కూడా ఇంకా వైర్లు ఏలబడుతున్నాయి. అక్కడ చెట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోలేని కారణంగా వైర్లు కింద భూములు పడిపోయిన దాని మీద గడ్డి కూడా మొలిసింది. దాని మీద ఆయన వ్యవసాయ నిమిత్తం ఆకు తడపడానికి వరి ఆకు తడపడానికి ఈరోజు పొలంలోకి వచ్చి ఉదయం ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ఆయన స్టార్ట్ చేసిన తర్వాత ఆయన చూసుకోలేదు, దాన్ని కనిపించలేదు. దాన్ని హఠాత్తుగా చూసుకోవాలని మట్టి చేత ఆయన స్పాట్లో చనిపోయాడు. ఆయన మా వదిన గారు కూడా గంట తర్వాత ఇంకా ఇంటికి రాలేదు, సల్దానికి రాలేదని ఆవిడ వచ్చింది. ఆవిడ వచ్చిన తర్వాత కూడా ఆయన ఏటీగా పడి ఉన్నాడని చూసి ఆయన చీపట్టుకుని లాగేసరికి ఈవిడ కూడా షాక్ కొట్టి చనిపోయింది. ఈవిడ కూడా 2 ప్రాణాలు అనేవి అక్కడ బలాత్కారంగా చనిపోయాయి. దీనికి బాధ్యులు ఎవరంటే దీనికి సంబంధిత అధికారులు మాత్రం పూర్తి నిర్లక్ష్యం వల్ల 2 ప్రాణాలు అయిపోయాయి. వాళ్ళు వచ్చి ఇక్కడ సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పిన తర్వాత మేము బాడీని అనేది పోస్ట్ మార్టం పంపిస్తాం. అంతవరకు పంపించడం అనేది జరగదు.